హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కట్ చేస్తే ఈరోజు నేను మీతో బృందా సిరీస్ సోనీ లివ్లో ఏదైతే ఉందో దాని గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సిరీస్. అయితే సిరీస్లోకి వెళ్లే ముందు ఇందులో ఉన్న క్యారెక్టర్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ చిన్ని, సత్య, వాళ్ళమ్మ శాంతమ్మ, బృందా, చుట్కీ, వాళ్ళకు కూడా ఒక అమ్మ ఉంటుంది. ఇంకా హెడ్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, సాల్మన్, సారథి అని సిఐ, కానిస్టేబుల్స్ వచ్చేటప్పటికి సీను, రమణ. ఇంకా మధ్య మధ్యలో చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటారు. వాళ్ళని నేను ఎపిసోడ్స్ మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను. ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం, వెంటనే ఎపిసోడ్స్కి వెళ్ళిపోదాం. కట్ చేస్తే దట్టమైన అడవి ప్రాంతంలో ఒక చిన్న పాప సాచి సాచి అని చెప్పి చాలా కంగారుగా పిలుస్తూ వెతుకుతూ ఉంటుంది. అయితే ఇంతలో వాళ్ళకి ఒక చెట్టు దగ్గర ఆ పాపకి స్పృహ లేకుండా సాచి పడి ఉంటాడనమాట. చాలా కంగారుగా సాచి సాచి అని పిలుస్తూ ఉంటుంది. చాలా కంగారు పడిపోతుంది తను. అయితే వాడు మెల్లిగా నవ్వుతాడు. సో ఆట పట్టించడానికే అని ఆ పాపకు కూడా అర్థమవుతుంది. తను చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్తే సాచి తను కూడా నేను ఇంకెప్పుడు అలా చెయ్యను, సారీ అని చెప్పి తనకు ఒక చిన్న చెక్క బొమ్మను చూపిస్తాడు. తనకు అది బాగా నచ్చుతుంది. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఆడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తారు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఊరు గ్రామస్తులందరూ ఒక 7 దగ్గర గ్యాదర్ అయి ఉంటారనమాట. ఏంటబ్బా అని చూస్తే వాళ్ళ ఊరి సామి అతను ఏమంటాడంటే, చనిపోయిన ఆ డెడ్ బాడీని చూసి అమ్మోరు కోపం వచ్చిందని, అడవి కన్నెర్ర చేసేసిందని, అసలు ఊరి గ్రామ ప్రజలు ఎవరూ కూడా ఆ చెట్లను ముట్టుకోకూడదని, శవాన్ని కూడా దహనం అక్కడ చేయకూడదని చెప్తే అందరు భయపడతారు. వాళ్ళకి దానికి సొల్యూషన్ ఏదైనా ఉందా, ఏ పరిష్కారం చేస్తే వాళ్ళు గండం గట్టెక్కుతారు అని అడిగితే గనక ఆ ఊరిలో ఉన్న దేవతకి కోపం వచ్చింది కాబట్టి బలిస్తే సరిపోతుంది, అది కూడా ఆడదాన్ని బలి కోరుకుంటుంది అని చెప్పి చిన్ని వైపు చూపించేస్తాడు. దానికి ఇంకా వాళ్ళ అమ్మ సత్య ఇంకా భయపడిపోయి కంగారు పడిపోయి ఊరి జనం అందరినీ కాళ్ళ వెళ్ళబడతారు, వాళ్ళని బతిమాలుతారు, ప్రాధేయపడతారు. ఒక్కళ్ళు కూడా చలనం లేకుండా అసలు రాళ్లలాగా నుంచొని ఉంటారు. ఎంత చెప్పినా వినరు. ఇంకా అందరూ గ్రామ ప్రజలు డిసైడ్ కూడా అయిపోతారు ఆ పిల్లని బలిచ్చేద్దామని. ఇంకా రేపు అందరూ బలికి ఊరంతా సిద్ధమైపోతూ ఉంటే పాపం వాళ్ళ అమ్మకి ఏం చేయాలో తెలియక ఇంకా అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసేసుకుంటుంది. వాళ్ళ బిడ్డలిద్దరిని తీసుకొని పారిపోతూ ఉంటుంది. కానీ పాపం వాళ్ళు పారిపోయే సమయంలో ఊర్జనము వెనక పసిగట్టేస్తారు. వాళ్ళ వెంట పడిపోతూ ఉంటారు. ఆ కంగారులో, ఆ పరిగెత్తే కంగారులో చిన్ని చేతిలో ఉన్న సత్య ఇచ్చిన బొమ్మ ఏదైతే ఉందో అది పాపం కింద పడిపోతుంది అనమాట. పాపం ఆ బొమ్మ కోసము పరిగెడుతూ ఉన్న సత్య వెనక్కి తిరిగి వెళ్ళి మరీ పాపం దారి తప్పిపోతాడు. ఆ బొమ్మ కోసం వెళ్ళి దారి తప్పిపోతాడు. ఇంకా ఊరి జనము వచ్చేస్తున్నారన్న కంగారులో చిన్నిని లో ట్రక్ ఎక్కిచ్చేస్తుంది. అక్కడ ఆగి ఉంటుంది, దాన్ని ఎక్కిచ్చేస్తుంది వాళ్ళమ్మ. పాపం ఆ ఊరి జనానికి మటుకు వాళ్ళమ్మ దొరికిపోతుంది అనమాట. కట్ చేస్తే బృంద అప్పుడే నిద్ర లేగుస్తూ ఏదో చాలా దిగులుగా ఉంటుంది అనమాట. అలారం కంటే ముందే లేసేస్తుంది. ఏదో కంగారుగా ఉంటుంది, చాలా భయంగా ఆందోళనగా. ఏవో సమ్ మెడికేషన్స్ కూడా తను తీసుకుంటూ ఉంటుంది. అయితే పక్కనే టేబుల్ మీద ఉన్న వాళ్ళ నాన్నతో దిగిన చిన్నప్పటి ఫోటో చూసుకొని ఎందుకో కొంచెం దిగులుగా బాధగా అలా కనిపిస్తుంది. ఇంతలో వాళ్ళమ్మ హడావిడిగా వంట చేసేస్తూ ఉంటుందన్నమాట. అయితే బృందకు ఒక చెల్లెలు కూడా ఉంటుంది, తన పేరు చుట్కీ అనమాట. ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పొంతనే ఉండదు. ఆ పిల్ల అసలు వాళ్ళ అక్క మాట అయినదు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట పెద్దగా పట్టించుకోదు. ఇంకొకటి ఏంటంటే ఆ పాపకి ఓన్లీ అబ్బాయిలతోనే అనమాట ఫ్రెండ్షిప్. ఫుల్ పాప జెన్జీ అయినట్టుంది. ఫుల్ బైక్ కూడా డ్రైవ్ చేసేసుకుంటా వెళ్ళిపోతుంటుంది. ఇంతకేందబ్బా ఏదో కాలేజో చదువుతుందేమో అనుకుంటాం, చూస్తే పాప ఇంకా స్కూలే అయినా కూడా పాప కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అయితే ఈ పాప ఇలా ఉన్నా కూడా బృందకి తనతో ఏం మాట్లాడకపోయినా సరే తనని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా ఇబ్బందుల్లో పడుతుందా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఎప్పుడు ట్రాకింగ్ చేసుకుంటూ చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ విషయము వాళ్ళ చెల్లి చుట్కీకి అయితే మటుకు తెలియదన్నమాట. కట్ చేస్తే బృంద రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తూ ఉంటుందన్నమాట. తను ఎస్ఐ కొత్తగా జాయిన్ అవుతుంది. అయితే తను చాలా సిన్సియర్ అనమాట. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎవరిని పట్టించుకోదు, ఎక్కువగా ఎవరితో కూడా పెద్దగా మాట్లాడదు. అయితే అందరికీ ఉన్నట్టే
వాళ్ళ హెడ్ ఆఫీసర్ సాల్మన్ అని ఒకడు ఉంటాడు. వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో, చాలా నెగ్లిజెన్స్గా ఉంటాడు. పని తప్ప అన్ని పనులు చేస్తుంటాడనమాట. వేరే వాళ్ళని పని చేయడు, వాడు పని చేసుకోడు. కానీ బృంద అలా కాదు. తను ఎప్పుడూ కూడా సిన్సియర్గా ఉండాలని, ఏదైనా కేసు ఉంటే, మంచి కేసెస్ ఏదైనా పడితే కనుక తనకు కూడా ఇవ్వమని, ఏదైనా సరే సాల్వ్ చేయడానికి ఇస్తే తను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందని చెప్పి అనుకుంటుంది. బట్ వాళ్ళ ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా ఆ పిల్లకి అసలు ఒక ఛాన్స్ కూడా ఇవ్వరు. ఇదిలా ఉండగా ఒక ఏరియా డ్రైనేజ్ దగ్గర డెడ్ బాడీ ఉందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన బృంద, వాళ్ళ హెడ్ ఆఫీసర్ అందరూ, ఈ టీం మొత్తం అక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే డెడ్ బాడీని చూసిన వెంటనే మన హెడ్ ఆఫీసర్ పెద్ద ఇంటెలిజెంట్ లాగా, ఇది సూసైడే, ఎలాగో పోస్ట్ మార్టంలో కూడా అదే వస్తుందిలే, పిచ్చ లైట్ అనుకుంటాడు. కానీ బృంద అలా కాదు. తను చూసిన వెంటనే అనుకుంటుంది, ఈ డెడ్ బాడీ సూసైడ్ అయితే కాదు, ఇదైతే గ్యారంటీగా మర్డర్ అయితే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలానే అక్కడ సారథి సిఐ కూడా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఆ పిల్ల. నువ్వు ఎలా చెప్తున్నావు అది సూసైడ్ కాదు మర్డరర్ అని ఎలా చెప్తున్నావు అని అంటే, ఆ డెడ్ బాడీ మీద గోనసంచి ట్రేసెస్ ఉన్నాయి. సో ఆ మర్డర్ జరిగిన తర్వాత గోనసంచిలో పడేసి ఇటుకలు కూడా అందులో వేసేసి డ్రైనేజ్లో వదిలేశారు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. బట్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా వాళ్ళకి పెద్దగా నమ్మకం లేదు కాబట్టి బృంద మీద పెద్దగా మిగిలిన కానిస్టేబుల్స్, ఈ సారథి కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే కట్ చేస్తే నెక్స్ట్ డేకి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అనమాట. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వీళ్ళకి తెలిసింది ఏంటంటే అది సూసైడ్ కాదు, ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్ అని, బ్యాక్ స్టాబ్లో అలానే రిప్ కేజెస్లో 16 times వరకు స్టాబ్ చేశారని, హార్ట్లో కూడా స్టాబింగ్ అనేది జరిగిందని, మల్టిపుల్ వూండ్స్ ఉన్నాయని, రిప్ కేజ్ స్టాబింగ్కి గుండెకి సంబంధించిన స్టాబింగ్కి 22 hours డిఫరెన్స్ ఉందని, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి మర్డర్ చేశారని, అలానే 24 hours ముందు వరకు కూడా చంపే ముందు తనకు అసలు ఫుడ్ కూడా పెట్టలేదని, చాలా నరకం అనుభవించాడు అని ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అలానే ఫారెన్సిక్ ఆఫీసర్ చెప్తారనమాట. అయితే ఈ పోలీస్ ఆఫీసర్స్ అడుగుతారు, ఏమైనా అతన్ని వెతకడానికి మాకేమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా అని అడిగితే గనక, నాకు తెలిసైతే తిను మేల్ కాబట్టి, మేల్ ఏజ్ వచ్చేటప్పటికి 35 to 37 ఉందని, చనిపోయి 1 week అయిందని చెప్తారనమాట. సో దీన్ని పట్టుకొని వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్స్లో మిస్సింగ్ అయిన వాళ్ళు ఆ సిటీలో ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఆ రిపోర్ట్స్ అన్నీ ఇంకా వేసుకొని కూర్చొని ఉంటారనమాట. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ ఫారెన్సిక్ ఆఫీసర్ చెప్పేటప్పుడు సారథి అక్కడే ఉంటాడు. అతను ఇంకొక విషయం కూడా చెప్తారనమాట. ఇటుకలు అలానే గోనసంచి సేమ్ బృంద ఏదైతే చెప్తుందో అదే ఆ ఫారెన్సిక్ ఆఫీసర్ చెప్పడంతో బృంద చాలా తెలివైంది అన్న విషయం సారథి ఒక్కడే అప్పటికప్పుడు రియలైజ్ అవుతాడనమాట. ఇంకా సిటీలో ఉన్న అన్ని మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్స్ అన్నీ చూడడం అప్పుడే మొదలు పెడతారు. ఇంకా బృంద కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పి సారథి అనుకుంటాడు. ఎందుకంటే వాడు రియలైజ్ అయ్యాడు అమ్మాయి తెలివైంది అని. సో ఆ అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ అంతా ఇంకా కేసు దొరికిందిలే పండగ చేసుకుంటుంది మన బృంద. వెతికిందే కేసుని బాగా స్టడీ చేస్తుంది. వీళ్ళు ఎలాగో సోమరిపోతుల్లే అని అనుకుందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి లీడ్ పాయింట్స్ని కూడా వెతుక్కుంటుంది. లీడ్ పాయింట్స్ చక్కగా దొరుకుతాయి ఆ పాపకి. ఏమని వెతుకుతుంది అని అంటే, ఫస్ట్ పాయింట్, చనిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నెయిల్స్లో కోల్, గ్రానైట్ ఉన్నాయని, సో కోల్ మైనర్స్ కానీ లేదా రైల్వే ట్రాక్స్ మీద వర్క్ చేసే వాళ్ళకే ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి సో అందరినీ వెతకాల్సిన అవసరం లేదు. ఈ రిపోర్ట్ ప్రకారము కేవలము ఈ కోల్ మైన్స్లో అలానే రైల్వే ట్రాక్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికితే చాలురా వెదవల్లారా అని చెప్తుంది వాళ్ళకి. సో అలాగా కోల్ మైన్స్లో కానీ రైల్వే వర్కర్స్లో కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పట్టుకురండి అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. అందులో ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళని వచ్చి ఐడెంటిఫై అయితే చేయడం జరుగుతుంది. సో చాలా ఈజీ చేసేస్తుంది బృంద వాళ్ళని. ఆఫీసర్స్కి వెతకడంలో చాలా హెల్ప్ అయితే చేస్తుంది. అయితే అందరూ దొరికేశారు కదా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాడీని కనుక్కున్నారు. ఇంకా పిచ్చ లైట్లే ఇంకా వదిలేద్దామని చెప్పి మన సాల్మన్ యాజ్ యూజువల్ ఏదేదో వాగుతూ ఉంటాడు.
కానీ సారథికి ఎంతైనా కొంచెం బృందా తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. ఆ కేసుకి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు. కానీ సాల్మన్ యాజ్ యూజువల్ అవసరమా అబ్బా ఇవన్నీ, మనము కేసు ఓపెన్ చేసి మన పోలీస్ స్టేషన్ రికార్డ్ అవుతూ ఉంటుంది, వద్దు తొందరగా వీలైనంత వరకు క్లోజ్ చేయండి, ఎక్కువ పని నాకు పెట్టద్దయ్యా, నేను చిల్ అవ్వాలి, నన్ను వదిలేసేయండి అని వాగుతూ ఉంటాడు. వాడేం హెడ్ ఆఫీసరో నాకు అర్థమే కాదు. ఏది ఏమైనా సరే ఆ సాల్మన్ గాడు అలానే వాగుతాడులే అని చెప్పి ఆ బృందా మటుకు చాలా సీరియస్గా తీసుకుంటుంది. నైట్ టైం పెట్రోలింగ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఆ డెత్ స్పాట్ దగ్గరికి వెళ్తుంది. తను వెళ్ళిన వెంటనే ఇంకొక లీడ్ పాయింట్ దొరుకుతుంది, భలే సంపాదిస్తుంది. అక్కడ ఏముంటుందంటే ఒక పక్షి ఈకుంటుందన్నమాట. తను వెంటనే అడ్వాన్స్డ్గా ఆలోచించి మొబైల్ ఫోన్ తీసి గూగుల్ లెన్స్లో టకా అని క్లిక్ చేసేసి చూస్తే క్యాథరస్ స్టాము అన్న పక్షి ఈక అని తనకు అర్థమవుతుంది. గూగుల్ లెన్స్లో మనకు తెలిసిన విషయమే కదా, మనం ఒకటి కొట్టినా కూడా దానికి సంబంధించి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసినట్టే మన బృందాకి కూడా ఆ పక్షితో పాటు ఇది వరకు ఆ పక్షితో గాయపడిన వూండ్స్ అన్ని పక్కన డెడ్ బాడీస్ మీద ఉన్న ఇమేజెస్ అంతా కనపడతాయి అన్నమాట. ఓకే, ఇంకొక లీడ్ పాయింట్ కూడా దొరికింది మనకు. పక్షి ఈకే కాదు, పక్షి వల్ల ఫామ్ అయిన వూండ్స్ కూడా దొరికేశాయి, మన డెడ్ బాడీ మీద కూడా ఈ వూండ్సే ఉన్నాయి. సో దీనికి దానికి ఏదో సంబంధం ఉంది అని మన బృందా అయితే కనుక్కుంది. ఇంకొక లీడ్ పాయింట్. కట్ చేస్తే ఒక వింత పక్షికి ఫుడ్ పెడుతూ ఉంటాడు ఒకతను. అది కూడా ఎవరికీ కనపడని ఒక గుహలాంటి ఏరియాలో. అతని దగ్గర చిన్నప్పుడు చిన్నికి సత్య ఏదైతే ఒక చెక్క బొమ్మ ఇచ్చిందో అది అతని చేతిలో ఉంటుందన్నమాట. ఆ పక్షికి ఏదైతే మన బృందకి ఈక దొరికింది కదండి, కెథరెస్టాము, మేబీ అదే అయ్యుండొచ్చేమో. ఆ పక్షికి ఫుడ్ పెట్టేశాక తను చేతిలో ఆ చెక్క బొమ్మను తీసుకొని చిన్ని చందమామని చూడు, అది చూడు, ఇది చూడు అని దాంతోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. సో కొంచెం మెంటల్లీ అన్స్టేబుల్ అనమాట. కొంచెం తిక్కగా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అమ్మమ్మమ్మో చెప్పడమే మర్చిపోయాను, ఆ పిచ్చోడు ఆ పక్షికి ఒక పేరు కూడా పెట్టాడు, దాని పేరే జాజీ. కట్ చేస్తే సత్య చిన్నప్పుడు ఆ రోజు వాళ్ళ అమ్మ చిన్ని నుంచి తప్పిపోతాడు కదా చెక్క బొమ్మ కోసం. ఆ రోజు మనకి చూపిస్తారనమాట. ఆ రోజు పాపం తను తప్పిపోయి తిరిగి ఇంటి దగ్గరికే వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుందేమో అనుకొని అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మని అందరూ గొంతు కోసి చంపేస్తూ ఉంటారు ఊరి ప్రజలందరూ. అయితే చిన్ని ఆ రోజు వాళ్ళ అమ్మ టైంకి అక్కడ లోడ్ ట్రక్కును చూసి అందులోనే వదిలేసేసి వచ్చేస్తుంది కదా. ఊరి జనానికి ఆమె దొరికిపోతుందని నేను ఆ రోజే చెప్పాను మీకు. ఊరి జనానికి దొరికిపోవడంతో వాళ్ళ కూతురు లేకపోతే వేరొక కూతుర్ని బలి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైపోతారు. ఆ ఫ్యామిలీ కూడా ఏమీ అనకుండా అలా చేయడానికి అదృష్టం ఉండాలని వాళ్ళ ఫాదర్ అంటారు. అయితే చిన్ని ప్లేస్లో ఇప్పుడు వేరొక పాపని బలి ఇవ్వడానికి ఊరి జనము అందరూ ఆ అమ్మాయిని కట్టేసేసి ఆల్మోస్ట్ దహనం చేసే టైంలో సత్య ఆ టైంకి అక్కడికి వస్తాడు. వచ్చి కళ్ళారా చిన్నీనే అక్కడ ఉందనుకొని చిన్ని దహనం అయిపోవడము, అలానే వాళ్ళమ్మ కూడా చనిపోవడం రెండు కళ్ళారా చూస్తాడు. యాక్చువల్గా చిన్ని ప్లేస్లో ఉంది వేరే పాప, కానీ తను మటుకు తనే చిన్ని అని అనుకోవడం వల్ల వాళ్ళిద్దరూ తన ముందే చనిపోయారని ఇంకా ఆ కోపంతో ఆ బాధతో ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. కట్ చేస్తే ప్రెజెంట్ డేలో సారథి ఆఫీస్కి చాలా కంగారుగా రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ వైఫ్ 10 years అయింది మనకి మ్యారేజ్ అయ్యి, ఇప్పటికీ మనకి కిడ్స్ లేరు అనుకుంటూ బాధపడుతూ తన దగ్గరకు వచ్చి చెప్పి ఈవినింగ్ మనం ఒకసారి డాక్టర్ని మీట్ అయితే బాగుంటుంది అని అంటుంది. సరే అని చెప్పేసేసి పోలీస్ స్టేషన్కి తను చాలా హడావిడిగా వెళ్ళిపోతాడు. ఇంకా తన కోసం అక్కడే బెంచ్ పైన కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది బృంద. తను రావడం ఆలస్యము, తనకు దొరికిన లీడ్స్ గురించి అన్నిటినీ చెప్పేస్తుంది, మెయిన్గా ఆ ఈక గురించి. అయితే సారథి పక్షికి మర్డర్కి ఏం సంబంధం ఉంటుంది మేడం అని చెప్పేసి కొట్టిపడేస్తాడు. అయినా సరే బృంద తన ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఆ ఒక్క ఈకను తీసుకొని సిటీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పక్షి షాపుల దగ్గరికి వెళ్తుంది. అందులో మెయిన్గా బషీర్ అనే వ్యక్తి కోసం, ఎందుకంటే తను ఒక పిట్టల షాప్ని రన్ చేస్తూ ఉంటాడు, తన కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ రోజు ఆ బషీర్ అనే వ్యక్తి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాడు. తన ఇన్వెస్టిగేషన్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటుంది.
కట్ చేస్తే మన బృంద చెల్లి, మన చుట్కీ పాప ఉంది కదా, మన ఫాస్ట్ గోయింగ్ పాప, ఆ పాప తన ఫ్రెండ్స్తో చివరికి సిగరెట్స్ గంజాయి కూడా స్టార్ట్ చేసేస్తుంది అనమాట. పాప కొంచెం ఫాస్ట్ అని మనం అనుకున్నాం కదా. అయితే తను ఆ రోజు గంజాయి తాగుతూ ఆర్ సిగరెట్ ఏదైతే ఉందో అది పీల్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో తన అక్కంటే తనకు భయం లేదని, పెద్దగా తననేం పట్టించుకోదని చెప్తుంది అనమాట. ఇంటికి కూడా ఆ రోజు చాలా లేటుగా వస్తుంది. వాళ్ళ అమ్మ ఎందుకు లేటుగా వచ్చావని అడిగితే చాలా ర్యాష్గా సమాధానం చెప్తుంది వాళ్ళ అమ్మతో. కట్ చేస్తే ఇంతలో ఆ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు పక్షికి ఆహారం కోసం కొంచెం టౌన్ దాకా వెళ్తాడనమాట. అక్కడ ఒక ఫుడ్ తీసుకొని, ఒక ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది, అందులో చికెన్ ముక్కలన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాడు ఆ పక్షి కోసం. మిగిలిన రైస్ వాడు తింటూ ఉంటాడు. అక్కడ ఒక బస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ వెయిటింగ్ టైంలో చిలక జోష్యం చెప్తానని ఒకడు వస్తే, చిలక జోష్యం చెప్పించుకొని హారోస్కోప్ నీకు తెలుస్తుంది అని అంటే, ఎవరు చెప్తున్నారు నీకు అని ఆ పిచ్చోడు అడిగితే, దేవుడే స్వయంగా చెప్తాడు అని అనగానే, దేవుడైతే నాకు అసలు నమ్మకమే లేదు అని అంటాడు వాడు. ఇంతలో తను వెయిట్ చేస్తున్న బస్సు రావడము, ఆ బస్సులో ఉన్న డ్రైవరు దిగి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాడిని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. కట్ చేస్తే బృందకి తన్ని ట్రక్లో నుంచి సేవ్ చేసిన తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తనని కాపాడిన తన పెంచిన తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. సారథి బృందని ఆ కేసు వదిలేస్తే బెటర్ అని నెక్స్ట్ డే చెప్తూ ఉంటాడనమాట. తను కూడా కేవలం ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నానని, సాల్మన్ సార్తో కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తాము, మీరు బెటర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆపేస్తే బెటర్ మేడం అని చెప్తూ ఉంటాడు. తను మాత్రం ఆ కేసు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చివరికి డ్యూటీని కూడా తను ఎగ్గొట్టేసేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుందన్నమాట. తనకు దొరికిన లీడ్ పాయింట్స్ గురించి చెప్పడానికి సాల్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను పెద్దగా పట్టించుకోడు, పైగా తనని చాలా అవమానిస్తాడు ఆ సాల్మన్. కట్ చేస్తే ఒక చిన్న బాబు పార్క్లో ఆడుకుంటూ ఉంటే తన దగ్గరికి మన మెంటల్ కేసు ఎవడైతే ఉన్నాడో వాడెళ్ళి, మీ నాన్న తిరిగి ఎప్పుడైనా ఇంటికి రాకపోతే ఏం ఏడవకు, ఏం భయపడకు, చక్కగా చదువుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఒక బొమ్మ కూడా ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చినా కూడా వాడు ఈ బొమ్మ ఎవరిచ్చారు అని అడిగితే వెనకాలే ఉన్నాడు చూడు అని అంటే, వాళ్ళ నాన్న ఒక పిచ్చోడు, వెనక్కి తిరగకుండా అటు ఇటు పక్కకు దిక్కులు చూస్తూ ఉంటాడు. సో ఆ రోజు నైటే బృందకి ఇంకొక లీడ్ పాయింట్ కూడా దొరుకుతుందన్నమాట తను వాకింగ్కి వెళ్ళినప్పుడు. అదేంటి అంటే అందరి డెడ్ బాడీస్కి హెడ్ షేవ్ చేసి ఉంటుందన్నమాట. సో అందరికి జుట్టు తీసిన తర్వాతే మర్డర్ జరిగింది అన్న విషయం తను ఒక లీడ్ పాయింట్ కనుక్కుంటుంది. నెక్స్ట్ డే సారథితో సేమ్ ఇలాంటి ప్యాటర్న్ మర్డర్స్ జరిగిన వాళ్ళు, అలానే డ్రైనేజ్లో దొరకటం, ఈ విషయాల గురించి చెప్పి ఇదొక చిన్న మర్డర్ కాదు, నాకు తెలిసి ఇదెందుకో సీరియల్ మర్డర్ కేసెస్ అని చెప్తుందనమాట. ఇలా ఈ విషయము సారథి సాల్మన్కి చెప్పడము, సాల్మన్ వెళ్ళి వాళ్ళ ఏసీపీకి చెప్పడం వరకు వెళ్తుంది. కానీ సాల్మన్ బృంద అంటే ఇష్టం లేదు కాబట్టి వర్క్ చేసిందంతా సారథి అలానే తనే అని, వాళ్ళిద్దరిని మాత్రమే టీంలో తీసుకోవాలి అని చెప్పి ఏసీపీకి చెప్పగా, ఏసీపీకి బృందకి విషయం తెలియదు కాబట్టి ఏసీపీ సార్ కూడా సాల్మన్ని అలానే సారథిని సిట్ టీంలో పెట్టుకుంటారనమాట. కానీ బృందని కిల్లర్ని పట్టుకునే టీంలో అపాయింట్ చేసుకోరు. కట్ చేస్తే మన మెంటల్ కేసు ఉన్నాడు కదా, వాడు ఒక చిన్న బాబుతో చెప్పినట్టుగానే వాళ్ళ నాన్న తిరిగి రాడు అన్నదాన్ని నిజం చేస్తాడు. అంటే ఏంటో కాదు, వాడే వాళ్ళ నాన్నను పాపం చంపేస్తాడనమాట. సో అంతవరకు మన సెకండ్ ఎపిసోడ్ జరుగుతుంది గాయస్. నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.